ఈరోజు మచిలీపట్నం పార్లమెంటు పెనమలూరు నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారితో కలిసి కార్యకర్తలందరినీ కలవటం, ప్రజలను కూడా అందరినీ కలవటం, ఎలక్షన్స్ అయిన తర్వాత మేమిద్దరం కలిసి వాళ్ళు మమ్మల్ని మంచి మెజార్టీతో గెలిపించినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మనం అనేక సమస్యలతో ఉన్నాం. ఈరోజు రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. పేరుకి పక్కనే మనకి ప్రకాశం బ్యారేజీ, కృష్ణా నీళ్ళు ఉంటాయి, కానీ తాగటానికి అపార్ట్మెంట్లతో సహా అందరూ బోర్ నీళ్లు తాగుతూ ఉన్నారు. అవి ఆరోగ్యానికి మంచిది కాదు, అందరికీ తెలిసినటువంటి విషయం. ఎన్నికల్లో బోడే ప్రసాద్ గారు, నేను, అలాగే ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా చెప్పాం, మేము కూడా ప్రామిస్ చేసాం మంచినీటి సమస్యను పరిష్కరిస్తామని చెప్పేసి. నేను కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు, మిగిలినటువంటి అధికారులతో కూడా, మున్సిపాలిటీ వాళ్ళతో కూడా రివ్యూ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అనేకమైనటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా ప్రపోజల్స్ తయారు చేయమని చెప్పాం. ఉదాహరణకి అమృత్ స్కీమ్ ద్వారా పెద్ద డ్రైన్స్కి కొంత అమౌంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది మున్సిపాలిటీల్లో. మనది తాడిగడప మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీ. సో దాదాపు 2 లక్షల పైన జనాభా ఉన్నటువంటి ఆ మున్సిపాలిటీకి కేంద్రం నుంచి వచ్చేటువంటి అర్బన్ డెవలప్మెంట్ ద్వారా అనేక స్కీమ్స్కి పర్ఫెక్ట్గా ఒక కన్సల్టెంట్ని పెట్టి ప్రపోజల్స్ తయారు చేయమన్నాం. ఆ ప్రపోజల్స్ అయితే నేను డెఫినెట్గా ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులతో మాట్లాడి మనకు రావాల్సినటువంటి వాటాని నా ప్రయత్నం నేను చేసి తీసుకొస్తాం. అదే రకంగా మిగిలిన మున్సిపాలిటీ ఉయ్యూరు కూడా ఉంది. అదే రకంగా మిగిలిన చోట్ల కూడా ఏ సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటిని కూడా డిస్కస్ చేసాం. కార్యకర్తలకి వీలైనంత త్వరగా వాళ్ళు కోరుకున్న, గ్రామాల్లో కోరుకున్న విధంగా కొన్ని డొంక రోడ్లు అయితేనేమి, కొన్ని సిమెంట్ రోడ్లు అయితేనేమి, అలాగే కొన్ని కమ్యూనిటీ హాల్స్ అయితేనేమి 1 by 1 కంప్లీట్ చేయడానికి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. అదే రకంగా మీ అందరికీ తెలుసు, పోర్టు కూడా దాదాపు ఒక 30% వర్కులు కంప్లీట్ అయినాయి. సో ఒక సంవత్సరం, మ్యాక్సిమం సంవత్సరంన్నరలో పూర్తి స్థాయిలో పోర్టు కూడా కంప్లీట్ అయింది. అయిన తర్వాత దాన్ని ప్రధానంగా ఇండస్ట్రియల్ హబ్గా తయారు చేస్తాం ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి. అదే రకంగా మనకు ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్స్లో కంకిపాడు నుంచి గుడివాడకి చాలామంది ఆ రోడ్డు అడుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే ఆ రోడ్డు 2 కాలువల మధ్యలో ఉంటుంది, దాన్ని ఎక్స్టెండ్ చేయలేము, రోడ్డు వేసినా సరే అది పాడైపోతూ ఉంటుంది. సో దానికి నేనేం చెప్పానంటే, అది కాకుండా పక్కన గ్రీన్ఫీల్డ్ రోడ్డు పొలాల్లో నేను చేస్తే రైతుల యొక్క పొలాల రేట్లు పెరుగుతాయి, ఈ సమస్య కూడా పరిష్కారం అయింది. 4 లైన్ రోడ్డు కానీ ఇస్తే అన్ని విధాలుగా కూడా అది ఉపయోగం ఉంటుంది. అదే రకంగా మన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చినప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు విషయం కూడా మాట్లాడారు. ఈ ఔటర్ రోడ్డు, రింగ్ రోడ్డు కానీ మనకు కానీ వేసుకున్నట్లయితే మన పెనమలూరుకు కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అన్ని ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఔటర్ రింగ్ రోడ్ చాలా ఉపయోగకరం. అది స్టేజెస్ వారీగా తప్పకుండా దాన్ని కంప్లీట్ చేపిస్తాం. మరి అది కానీ అయితే రైతులకి వాళ్ళ పొలాల రేట్లు పెరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి జర్నీకి కానీ అన్ని విధాలు కూడా సౌకర్యంగా ఉంటుంది. సో పక్క అమరావతి డెవలప్ చేయాలి మనం. మరి అదే రకంగా చుట్టుప్రక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలతో సహా ఇవన్నీ కూడా మనం డెవలప్ చేయాలి. ఆర్థిక పరిస్థితి కానీ చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉంది. తెచ్చిన అప్పులకే వడ్డీలు కట్టలేనటువంటి పరిస్థితి ఒక రకంగా. మరి దీనికి అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మరి ప్రజల కోసం ఎప్పుడు సేవ చేద్దామనేటువంటి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు జోడీతోటి కేంద్ర ప్రభుత్వం, మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి తప్పకుండా కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో ఈ మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా డెఫినెట్గా నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తాను. ఫండ్స్ తీసుకురావడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను.
జిల్లా మొత్తం కూడా మంచినీటి సమస్య కోసం తీర్చడం కోసం శాసనసభ్యులందరితో కలిసి ఒక పెద్ద లెవెల్ మీటింగ్ పెడతాం. అవసరమైతే ఇది డిప్యూటీ సీఎం గారితో కలిసి ఒక మీటింగ్ పెట్టి ఒక ప్రణాళికలు కూడా సిద్ధం చేసి రానున్నటువంటి 1 సంవత్సరం కాలం పాటులో దీన్ని టెండర్లు పిలవటానికి ఎలా అనే దాన్ని కూడా ప్రయత్నం చేస్తాం. అదే రకంగా మన పెల్లమనూరు కాన్స్టిట్యున్సీలో ఒక ప్రకాశం బ్యారేజ్ లాగా దాదాపు ఒక 4 TMC వాటర్ నిలబడే విధంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. చోడవరం. ఆ చోడవరంలో కూడా దాదాపు ఒక 2,500 కోట్ల రూపాయలతోటి అది కూడా చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. సో అది కానీ అయితే మనకి ఈ కృష్ణా డెల్టా కూడా చాలా ఉపయోగం. సమ్మర్లో మంచినీటి సమస్య కూడా మనం పెద్దగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం ఉండదు. పోలవరం నీళ్ళు కూడా తీసుకొచ్చి దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నాం. తప్పకుండా 1 by 1 ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. కృష్ణా జలాలని ఉయ్యూరు మున్సిపాలిటీకి తీసుకొస్తామని చెప్పి అంతకుముందు చెప్పారు సార్, అది అవ్వలేదు. మ్యాచింగ్ గ్రాంట్ రావట్లేదు గత ప్రభుత్వంలో. అదే కదా ఇప్పుడు నేను చెప్పిందంతా. డెఫినెట్గా కృష్ణా జలాలే అందరికి ఇవ్వాలి. సో మ్యాచింగ్ గ్రాంట్లో మనం పోయినసారి నేను అమృత్ స్కీమ్లో నుంచి కొంత డబ్బులు కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన గత స్టేట్ గవర్నమెంటు అండ్ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. సో దాని నుంచి వాళ్ళు ఆ డబ్బులు వెనక్కి తిరిగిపోయింది. ఈసారి ఇంకా పకడ్బందీగా ఇంకా ఎక్కువ డబ్బులు కానీ శాంక్షన్ చేయించుకొని స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి డబ్బులు కూడా మనం మ్యాచింగ్ తీసుకొని దీన్ని కంప్లీట్ చేద్దాం.